మీ మధ్యలోనికి నన్ను ఆహ్వానించిన మీ సంఘ కాపరి, స్థానిక దైవజనులు, ప్రియులు ఉదయ్ కుమార్ గారికి, వారి కుటుంబానికి నా హృదయపూర్వకమైన శుభాలు, వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే ఈ ఏప్రిల్ మాసంలో పరిశుద్ధ మందిరంలో జరుగుతున్నటువంటి ఈ మాసాంతరపు కూడికలు, ఈ విలువైన సమయాన్ని వెచ్చించడానికి నడిపించబడిన ప్రియులని అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో నా హృదయపూర్వకమైన శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. అందరికీ పేరు పేరున నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లించింది. ఎలాగున రెండు చేతులు జోడించి వందనానికి ప్రతివందనం భారతదేశ సంస్కృతి, సాంప్రదాయం. అవతల వ్యక్తి మనల్ని గౌరవించినప్పుడు మనం కూడా గౌరవించాలి. రాత్రి ప్రభు మనల్ని దీవించును కాక, సమాధానకర్త అయిన దేవుడు మనకు తోడుగా ఉండను గాక, సర్వోన్నతుడైన దేవుడు మనల్ని నడిపించును గాక. ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఒక వాక్య భాగాన్ని మన మేలు కొరకు మనం చదువుకుందాం. తీయండి. లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి మాటను చదువుకుందాం. లూకాసు వార్త 18వ అధ్యాయం. దయచేసి అందరూ మీ పరిశుద్ధ గ్రంథములను తెరచి ఆ వాక్య భాగాన్ని చూడవలసినదిగా ప్రభు పేరట మనవి చేస్తూ ఉన్నాను. లూకాసు వార్త 18వ అధ్యాయం మొదటి మాట. వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను. చాలండి. దయచేసి ఈ ఆరాధనలో పాల్గొన్న మీలో ప్రతి ఒక్కరు తల నుంచి ఏమీ చూడద్దు. ఒకవేళ వ్రాసుకోగలిగిన బిడ్డలు ఎవరైనా ఉన్నట్లయితే ఈ సందేశాన్ని క్లుప్తంగా వ్రాసుకోవడానికి ప్రయత్నం చేయండి. లేదు అని అంటే కొద్దిసేపు దేవుని యొక్క మాటలను శ్రద్ధగా ఆలకించండి. ప్రియులారా, దేవుని మాటలను వినబోయే ముందు మీకు కొన్ని విషయాలు అవగాహన కలగాలి. మీరు సంఘముగా కూడుకొని ప్రతిసారి, అది మందిరంలో జరిగేటటువంటి కార్యక్రమం అయినా, అది మహాసభ అయినా, ఒక వీధి కూడిక అయినా, లేదా కుటుంబ ప్రార్థన అయినా, మీరు ఈ విధంగా ఒక సంఘముగా, సమూహముగా ఆరాధనలో కూర్చున్నప్పుడు ఖచ్చితంగా మీరు మీ పాపాలను ఒప్పుకోవాలి. ఏం చేయాలి? ఎప్పుడెప్పుడు? ఆరాధనలో కూడుకున్న ప్రతిసారి ఖచ్చితంగా కన్నీరు కార్చి ప్రార్థన చేయాలి. ఇది ఆరాధనకు సంబంధించినటువంటి కొన్ని సూచనలు లేదా సూత్రాలు, పాటించవలసిన సూత్రాలు. దేనికి మనం పాపాన్ని ఒప్పుకోవాలి, దేనికి మనం కన్నీరు కార్చాలి అని మీరు నన్ను ప్రశ్నించగలిగితే, ఈ లోకం నా వైపు చూడాలి. పాపంతో నింపబడింది. మనమేమో
లోకానికి వేరై పరిశుద్ధతను కలిగి బ్రతకాలని ప్రయత్నం చేస్తా ఉన్నాం. బాగా వినాలి. లోకం పాపంతో నింపబడింది. మనము అనే పదంలో యేసుక్రీస్తు ప్రభువుని సొంత రక్షకునిగా అంగీకరించి ఆయనతో కలిసి ప్రయాణం చేయాలని నిశ్చయించుకున్నవారు. వీరు నీతిమంతుల జాబితాలో చేర్చబడిన వారు. వీరు పరిశుద్ధుల జాబితాలో చేర్చబడిన వారు. వీరు దేవుని ఆరాధించే ఆరాధికులు. వీరు దేవుని కొరకు వైరాగ్యం కలిగిన వారు. మనము అనే పదంలో ఎన్ని విషయాలు చెప్పారో మీకు అర్థమవుతుందా? సరే, ఒక మాట, ఒక ప్రశ్న వేస్తా. వేయచ్చాయి గారు జవాబు చెప్తారా? వినడం చిన్న పనా పెద్ద పనా? కొనుక్కుంటారేంటి? వినడం అయ్యా, వినడం చెప్పండి, చిన్న పనా పెద్ద పనా? అక్కళ్ళు చెల్లెళ్ళు వీళ్ళందరూ అంటున్నారు చిన్న పని అంటున్నారు. రైట్. ఈరోజు మంగళవారం కదా, జస్ట్ 2 days బ్యాక్ ఆదివారం అయ్యగారు చెప్పిన వాక్యాన్ని ఉన్నట్టుగా చెప్పగలరా మీరు? చెల్లె, చిన్న పని అన్నావుగా, ఏమా నువ్వు కూడా చిన్న పని అన్నావుగా? ఓకే, రైట్. ప్రభు స్తోత్రం. ఇంకా చిన్న పని అన్న వాళ్ళందరూ చెప్పండి. నిన్న లేదు మొన్నే. సరే, ఇంకో ప్రశ్న వేస్తాను. నిన్న లేదు మొన్న మనం తిన్న కూర ఏంటో చెప్పండి. ఏమాత్రం తడవ చేసుకోకుండా ఏం కూర ఉండే చెల్లి? నిన్నే అమ్మా, పర్లేదు చెప్పు, ఏం కూర ఉండేవు? ఆదివారం తెలుసా లేదా? ఏయా సిస్టర్, ఏం కూర వండారో తెలుసా నీకు? నిన్న ఏ వారం? నిన్న పోయిన ఆదివారం అయ్యగారు ఏం వాక్యం చెప్పారు? కొంచెం లాక్కోవాలి, ఆ వాక్యాన్ని అంతా మనసులోకి లాక్కోవాలి. తిండినైతే లాక్కోవసరలా, అది ఇంకా నాకు తెలిసి పళ్ళ కింద ఉండే ఉంటది స్టోర్ కదా. రైట్. వినడం చాలా పెద్ద పని. పెద్దక్క కూర్చో. వినడం చాలా పెద్ద పని. మనం అనుకుంటాం వినడం చాలా చిన్న పని అని. నా ఈ ప్రపంచంలో మనం చెయ్యవలసిన పెద్ద పని ఏమిటంటే, దైవజనులు వాక్యం చెప్పేటప్పుడు శ్రద్ధగా వినాలి. ఎందుకు శ్రద్ధగా వినాలి అని అంటే, ఈరోజు ప్రభు నాకు చాలా ఫ్రెష్ గా బయలుపరిచిన ఒక సంగతి. ప్రజలను 2 భాగాలు చేసి చూపిస్తా ఉన్నాడు ప్రభు. విశ్వంలో ఉన్నటువంటి ప్రజలను 2 భాగాలు చేసి చూపిస్తా ఉన్నాడు. ఏం ప్రభువా అన్నా? ఒక గుంపు ప్రజ ఎవరంటే, గుండెల్లో దేవుని యొక్క వాక్యాన్ని జాగ్రత్తగా దాచుకొని వాక్యానికి విధేయత చూపి వాక్యానుసారంగా బ్రతికేవారు. ఆకలి వేసినా వాక్యాన్ని వదిలిపెట్టరు, కూలి పోతా ఉన్నా వాక్యాన్ని వదిలిపెట్టరు, ఇంట్లో పరిస్థితులన్నీ తారుమారుగా ఉన్నా వాక్యాన్ని వదిలిపెట్టరు, జీవితంలో ఎన్ని అవకతవకలు ఎదురైనా వాక్యాన్ని వదిలిపెట్టరు. ఎవరు వీరు? వాక్యాన్ని తమ గుండెల్లో వాక్యానికి అనుకూలంగా నడిచేటటువంటి ప్రజలు. వీరిని బట్టి ప్రభు ఎంత సంతోషిస్తాడో తెలుసా అండి? ఇప్పుడు మీరందరూ పిల్లల్ని అన్నవాళ్లే. మీ పిల్లలు మీ మాట వింటే మీకు సంతోషమా కాదా? మీ మాట వినకపోతే మామూలుగా రాదు, కోపం మనిషికి వచ్చినట్లుగా వస్తుంది మనకి కదా. మరి నీ బిడ్డ నీ మాట వినకపోతే నీకు అంత కోపం వస్తుంది. సర్వోన్నతుడైనటువంటి దేవుని బిడ్డవైన నీవు ఆయన మాట వినకపోతే మరి ఆయనకి ఏం రావాలి? చెప్పాలి, కోపం రావాలి. ఒక ప్రశ్న,
ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నిసార్లు ఆయన మాట విన్నావు? ఈ రోజు అంతట్లో ఎన్నిసార్లు ఆయన మాటను ధిక్కరించావు? మళ్ళా చెప్తున్నాను, ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్ని పర్యాయాలు ఆయన మాటకు విధేయత చూపావు? ఎన్ని పర్యాయాలు ఆయన మాటను ధిక్కరించావు? వినడం చాలా పెద్ద పని అండి. ఈ వేదిక మీద ఏ దైవజనుడు నిలువబడినా, వారు చిన్నవారైనా పెద్దవారైనా, వారు చిన్నవారైనా పెద్దవారైనా, నా వైపు చూడాలా? మీ కాన్సన్ట్రేషన్ డైవర్ట్ అవ్వకూడదు. అంశం నేను ఇంకా లోపలికి వెళ్ళ, ఇదంతా ఆరాధనలో లేదా సంఘ క్రమాలలో మనం కలిగి ఉండవలసినటువంటి సూత్రాలు, వీటిల్లో మనం సెటరేట్ అవ్వగలిగితే, సరిచేయబడగలిగితే మన జీవితాలు ప్రభావవంతంగా ఉంటాయి. అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి భక్తిని మనం చేస్తాం. జస్ట్ కొన్ని గంటల క్రితం నేను ఒక భయానకమైన దృశ్యాన్ని చూశాను. ఏంటో చెప్తున్నా వినండి. కరోనా టైంలో ఈ కరోనా ఎఫెక్ట్ నుంచి కాపాడడానికి కొన్ని మందులు మెడికల్ షాప్ లో దొరికాయి. ఆ టైంలో మందులు కొనుక్కోవడానికి మందుల షాపుల ముందు ప్రజలు లైన్ పెట్టేవారు కదండి. మీరు చూసారా నాన్న? క్యూ పెట్టేవారు. ఎందుకంటే ఆ మందులు కొనుక్కోవాలి, ఒకవేళ కరోనా వచ్చినా దాని నుంచి తప్పించబడతాం అనేటటువంటి ఆ ఆలోచనతో మందులు కొనుక్కోవడానికి క్యూ కట్టేవారు. అదే విధంగా మేము వచ్చేటటువంటి మార్గంలో, ఆ త్రోవలో ఒక చిన్న సెంటర్ లో వైన్ షాప్ ముందు ప్రజలు క్యూ కట్టి ఉంచున్నారు. మా బాబు చూపించా, చూడండి అన్న పరిస్థితులు ఎలా ఉన్నాయో. ఏమండి, యేసుక్రీస్తు ప్రభువారు నిజమైన దేవుడు, ఆయనే మన బ్రతుకులను బాగు చేసేవాడు, ఈ లోకంలో నుండి పాపంలో నుండి మనల్ని విడిపించి నిత్యరాజ్యానికి మనల్ని చేర్చేవాడు ఆయనే అని దైవజనులు దిక్కులు బిక్కటిల్లేలా బిగ్గరైన స్వరంతో ఎంత ఎంత ఎక్కువగా ప్రజల చెవులకు ఆ స్వరం వినబడాలో అంత ఎక్కువగా బిగ్గరైన స్వరంతో యేసు ప్రభువుని గురించి సువార్త ప్రకటిస్తుంటే, ఏంటండి ఈ పరిస్థితులు? సారాయి మనిషిని బాగు చేస్తుందా, పాడు చేస్తుందా? మందిరాలు ఎందుకు ఖాళీగా ఉన్నాయి? సారాయి కొట్లు ఎందుకు కిటకిటలాడిపోతా ఉన్నాయి? అసలు ఈ ప్రపంచంలో ఏం జరుగుతుంది? ఓవైపు దైవజనులు గుండెలు బద్దలయ్యేలా ఇదిగో ఎన్ని దారులైతే ఉన్నాయో సువార్త ప్రకటించడానికి, ఎన్ని అవకాశాలు అయితే ఉన్నాయో సువార్త ప్రకటించడానికి, అన్ని అవకాశాలను అన్ని దారుల ద్వారా ఏం చేస్తున్నారు? సువార్తను విస్తరింపజేస్తా ఉన్నారు. మీరు చూసారో లేదో, సిమెంట్ స్తంభాల మీద యేసుక్రీస్తు అందరికీ ప్రభు, చెట్ల మీద పెద్ద మ్రాణులు ఉంటే ఆ మ్రాణుల మీద యేసుక్రీస్తు అందరికీ ప్రభు, గోడల మీద యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కరపత్రికలలో సువార్త, సోషల్ మీడియాలో సువార్త, ఎన్ని అవకాశాలు దారులుంటే అన్ని అవకాశాలను వినియోగించుకుంటూ అన్ని పద్ధతుల ద్వారా స్వార్థ ప్రకటిస్తుంటే సారాయి కోట్ల మెంబర్ ఆ లైన్ ఏంటో నాకు అర్థం కావడంలా. అన్యదా భావించొద్దు. మీకు ఇష్టమైతే మరోసారి పిలవండి. స్త్రీలే కదా ఇక్కడ ఉన్నది, మన యజమానులేరి ఎక్కడున్నారు? వారు ఈ సమయంలో వారు ఏం చేస్తున్నారు? ఎక్కడ కాలక్షేపం చేస్తున్నారు? ఎవరితో సహవాసం చేస్తున్నారు? ఏ ఆహారాన్ని, నో అది ఆహారం కూడా అనకూడదు, అది ఒక చెత్త. ఏ చెత్త తింటూ తమ నోటిని పాడు చేసుకుంటూ ఉన్నారు? ఏ వ్యర్థమైన ద్రావకాలు తాగుతూ వారి ఆరోగ్యాన్ని, అవయవాలను పాడు చేసుకుంటున్నారు? ఏ వారు? ఇంకొక మాట చెప్తాను, ఇదంతా ఉపోద్ఘాతమే. మా ఇంట్లో మేము 4 ఉన్నాం.
నలుగురికి ఒకే ప్లేట్ ఉంటుందా? 4 ప్లేట్లు ఉంటాయా? 4 ప్లేట్లు ఉంటాయి. నలుగురికి తలగడ తిండి ఒకటే ఉంటుందా? 4 ఉంటాయా? 4 ఉంటాయి. నలుగురికి దుప్పట్లు ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. రైట్. నలుగురు పేర్లు 4 ఆధార్ కార్డులు. నలుగురు పేర్లలో 4 ఆధార్ కార్డులు ఉంటాయి. కనీసం ముగ్గురుకుండి ఒకరికి లేకపోయినా మనం ఏదో ప్రయత్నం చేసి ఆధార్ కార్డు తెచ్చేసుకుంటాం. నలుగురు పేర్లు రేషన్ కార్డులో నమోదు చేసుకుంటాం. ఒకవేళ ఒకళ్ళ పేరు ఎక్కకపోతే 5 కేజీల బియ్యం ఆగిపోతాయి. ప్రభుత్వం ద్వారా వచ్చే ఆ రాబడి ఏదైతే ఉందో అది ఆగిపోద్ది. మరి కుటుంబంలో నలుగురు ఉన్నప్పుడు నలుగురు ఏది? నలుగురు ప్రభువుని తెలుసుకున్నారా? నలుగురు రక్షణ పొందారా? ఆ నలుగురికి యేసయ్య అంటే విశ్వాసమేనా? ఆ నలుగురు ఆరాధనలో పాల్గొనేవారేనా? ప్రశ్నిస్తా ఉన్నాడు ప్రభు. మీరు మీ దృష్టిని రవికుమార్ వైపు చూస్తే మీరు ఈ ఆరాధనలో కూర్చోవడం వ్యర్థం. ఈ రవికుమారులో ఈ మాటలను నింపి ఆయనే తన మనసులో ఉన్న విషయాన్ని మీతో పంచుకుంటున్నాడనేటటువంటి సత్యాన్ని మీరు గ్రహించగలిగితే ఈ రాత్రి నిశ్చయముగా మీరు ధన్యులు. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. మరలా వస్తున్నాను. వినడం చిన్న పనా పెద్ద పనా? ఏం పని? ఇప్పుడే అంటున్నారు. ఎంతసేపు విని ఏమంటున్నారు? చెల్లి చిన్న పని అంటున్నారు. వినడం చిన్న పనా పెద్ద పనా? సోలు వినడానికైతే చెవులు నెక్కబడుస్తాం. సీరియల్లో వాడకట్లో జరిగే వింతలో వాళ్ళ అబ్బాయి అలా చేసాడంటగా. ఒక అమ్మ తీసుకొచ్చి ఈ అమ్మకి చెబితే ఈ అమ్మ అదొక సువార్తలాగా ఊరంతా గజ్జెంటించినట్టు వాడకట్టంతా అంటిస్తుంది. ఏమకే అంటింది గజ్జి. ఆ గజ్జిని ఆమెతో సరిపెట్టుకోదు, దేశమంతా అంటించుద్ది. ప్రయోజనం ఏముంది? అదిగో ఆ ఓపికను, ఆ మాటలను సువార్త ప్రకటించడానికి ఉపయోగించు. స్తోత్రం కలుగును గాక. నీ భర్త మారుతాడు, నీ పిల్లలు మారుతారు, మార్పు లేని నీ తండ్రి మారుతాడు, మార్పు లేని నీ అత్త మారుతుంది, మార్పు లేని నీ మామ మారుతాడు. దైవజనులు ఇక్కడ చెప్పిన సువార్తను గుండెలలో నింపుకొని దానిని తీసుకుని వెళ్ళి ఇంట్లో చెప్పాలి, దాని గురించి మాట్లాడాలి. నేను ఒక మాట చెప్తాను. ఒక పిల్లాన్ని, అయ్యి బాబు వింటున్నారా? మీరేమన్నా మీటింగ్ పెట్టుకున్నారా? వినండి. ఒక చిన్న పోరగాడిని, చిన్న బాబుని, ఈ బాబుని 1/2 కేజీ వంకాయలు, 10 రూపాయలు పచ్చిమిరపకాయలు, 1/2 కేజీ టమాటాలు తీసుకురారా అని ఒక సంచిచ్చి పంపించాం. మీకు విచిత్రంగా అనిపిస్తే గానీ దీనిలో చాలా అర్థం ఉంటుంది. బాబులే, వాట్స్ యువర్ నేమ్? అరుణ్ కుమార్? అరవింద్. అరవింద్ వాళ్ళ మమ్మీ ఇక్కడ ఉన్నారా? లేరా? రైట్. వీళ్ళ మమ్మీ తనకి బొట్టిచ్చి 1/2 కేజీ వంకాయలు, 10 రూపాయలు పచ్చిమిరపకాయలు, 1/2 కేజీ టమాటాలు తీసుకురారా అని పంపించారు. మనీ ఇచ్చారు, బొట్టిచ్చారు. షాప్కి వెళ్ళాడు. అవి పట్టుకుని వస్తా దారి పొడుగున వాటిని పోగొట్టుకుంటూ వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఏముంటాయి దాంట్లో? 1/2 కేజీలో కనీసం ఒక 18 వంకాయలు దూగినాయి అనుకోండి. 1/2 కేజీకి 16 పోతే 2 మిగులుతాయి కదా. 10 రూపాయలు పచ్చిమిరకాయల్లో 15 తూగినాయి అనుకోండి, 10 పోతే 5 మిగులుతాయి. 1/2 కేజీ టమాటాల్లో 5 తూగినాయి అనుకోండి, 4 పోతే 1 ఉంటుంది. ఈరోజు థ్యాంక్ యూ, గాడ్ బ్లెస్ యూ నాన్న. ఈరోజు క్రైస్తవులు ఆరాధనకు వచ్చి వాక్యాన్ని ఇళ్లకు తీసుకునే విధానం ఇలాగే తయారైంది. అర్థమైందా? చెల్లి, తల్లి, వాట్స్ యువర్ నేమ్? వాక్యం విన్నానా? అర్థమైందా?
ఇలా లేదా? ఈ హృదయం అనేటటువంటి సంచికి చిక్కుబడిపోతుంది. వాక్యాన్ని వాడు ఇలా అన్నందుకు ఆ బాబు షాప్లో 1/2 కేజీ వంకాయలు కొన్నాడా లేదా అని అంటే కొన్నాడు. ఇప్పుడు వీళ్ళ మమ్మీ షాప్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఎంత పోట్లైనా ఉపయోగం లేదు. మీరు 1/2 కేజీ ఇవ్వలేదు, వాడిని మోసం చేశారన్న ఉపయోగం లేదు. సీసీ కెమెరా ఉంటుంది, చూసుకోమ్మా, నేను 1/2 కేజీ తూసి ఇచ్చాను, 10 రూపాయలు పచ్చిమిరకాయలు ఇచ్చాను, 1/2 కేజీ టమాటాలు ఇచ్చాను, చూసుకో. దైవజనుడి వాక్యంతో నీ హృదయాన్ని నింపలేదా? నింపాడు. సీసీ కెమెరా ఉంది, దేవునిది కన్ను. లెక్కలో తప్పు లేదు, కొలతల్లో తేడా లేదు. సమస్య ఎక్కడుంది? సంచికి రంధ్రం ఉంది. వాక్యం పూర్తిగా ఇంటికి వెళ్ళడంలా. అందుకే మనం సీరియల్ మానడం వల్ల, అందుకే మన కన్నులు సినిమాలను వెతుకుతూ ఉన్నాయి. అందుకే మన నోటి వెంట అపవిత్రమైన మాటలు మాట్లాడుతూ ఉన్నాం. అందుకే మన చేతులు చేయకూడని పనులు చేస్తా ఉన్నాయి. అందుకే మన హృదయం పాపం గురించి ఆలోచిస్తూ ఉంది. నా మాటలు మీకు అర్థమవుతున్నాయని నేను భావిస్తా ఉన్నాను. అందుకే మన కాళ్ళు వెళ్ళకూడని ప్రాంతాలకు వెళ్తా ఉన్నాయి. కారణం ఏంటి? వాక్యం చేత హృదయం నింపబడుతుంది, కానీ ఆ వాక్యం ఎక్కడ వరకు వెళ్ళడంలా? ఇంటి దాకా వెళ్ళడంలా. దారి పొడుగునా పారేసుకుంటూ వెళ్ళిపోతున్నాం. ఏముంటది ఇంకా? ఏం బాగుపడతాం? ఏం మెరుగుపరచబడతాం? ఏం షైన్ అవుతాం మనం? ఏం పొదులెక్కుతాం మనం? ఆమేన్. వాక్యం అండి మనిషి జీవితాన్ని సారవంతంగా మార్చేది. ఎండిన ఎడారి లాంటి బీడు భూమిని సారవంతంగా తయారు చేసేది ఏంటిదో తెలుసా చెల్లి? వాక్యం. ఏంటిది? వాక్యం. వాక్యాన్ని నువ్వెంత ప్రేమిస్తే సమాజం చేత నువ్వంత ప్రేమించబడతావు. వాక్యాన్ని నువ్వెంత గౌరవిస్తే సమాజం చేత నువ్వంత గౌరవించబడతావు. వాక్యాన్ని నువ్వు ఎంత హత్తుకొని జీవిస్తే నీ కుటుంబం నిన్ను అంతలా హత్తుకొని జీవిస్తుంది. ఈ రోజు కుటుంబాలలో సమస్యలు రావడానికి గల కారణం ఏమిటంటే వాక్యం లేదు కుటుంబాలలో. ఏం లేదు? చెప్తున్నాను కదా, 2 రకాల ప్రజలను ప్రభు నాకు చూపించాడు జస్ట్ టుడే. ఎందుకంటే మీకు చెప్పమని. ఒక గుంపు జనాంగం, మీరు ఆవిలించొద్దు దయచేసి, ఒక గుంపు జనాంగం వాక్యం లేనివారు. ఈ వాక్యం, ఒక గుంపు జనాంగం వాక్యం ఉన్నవారు, మరొక గుంపు జనాంగం వాక్యం లేదు వారి దగ్గర. వాక్యం లేదు కాబట్టి నీ నోరు దురుసుగా మాట్లాడుతూ ఉంది. వాక్యం లేదు కాబట్టి ఆరాధనలలో పాల్గొనలేకపోతున్నారు. వాక్యం లేదు కాబట్టి పాపాన్ని జయించలేకపోతా ఉన్నారు. వాక్యం లేదు కాబట్టి అపవిత్రమైన వాటిని చూడడానికి మీ కన్నులు సులువుగా అప్పగిస్తా ఉన్నారు. వాక్యం ఉండాలి, వాక్యాన్ని ప్రేమించాలి, వాక్యంలో నిలవబడాలి, వాక్యాన్ని మీ హృదయంలో గుండెలలో పూర్తిగా నింపుకోవాలి. వాక్యం చేత మనం పరిపాలించబడాలి. స్తోత్రం కలుగును గాక. వాక్యం నీ మీద పెత్తనం చేయాలి, వాక్యం నిన్ను శాసించాలి, వాక్యం నిన్ను ఏలుబడి చేయాలి, వాక్యం నిన్ను బడ దేవుని సన్నిధికి ఈడ్చుకుని రావాలి. మందిరానికి వస్తున్నామంటే వాక్యం మీద ఆసక్తితో రావాలి. ఇంటి దగ్గర మీ ఆధ్యాత్మిక స్థితి ఎలా ఉందో నాకు తెలీదు. ఇంటి దగ్గర మీరు ఆరాధనలోనికి రాబోయే ముందు నిలవబడి, ప్రభువా ఈ రాత్రి నాతో మాట్లాడయ్యా అని ప్రార్థన చేస్తూ వచ్చిన వారు ఎంతమంది? నేను చెయ్యొద్దుమని అన్నాం. ప్రార్థన చేసుకోవాలి, ఈ రాత్రి నాతో మాట్లాడు ప్రభు అని. ఆ ఆసక్తి కలిగినటువంటి, మంట కలిగినటువంటి హృదయంతో నువ్వు మందిరంలో అడుగు పెడితే నీ హృదయాన్ని చూసిన ప్రభు ఖచ్చితంగా నీ హృదయాన్ని వాక్యంతో నింపుతాడు. అది ఫలవంతమైన
క్రైస్తవ్యానికి సూచన. ఇదంతా ఏంటో తెలుసా? దరిదాపుగా 20 నిమిషాల పైన అయిపోయింది అయ్యగారు. ఉపోద్ఘాతం సబ్జెక్టులోకి వెళదాం. మనం చదువుకున్న వాక్య భాగాన్ని ఆలోచన చేద్దాం. హల్లెలూయా. మన సంఘం పేరేంటండి? యబ్బోకు ప్రార్థన మందిరం. యబ్బోకు అనే పదం బైబిల్ గ్రంథంలో ఎన్నిసార్లు ఉంది? ఎన్నిసార్లు ఉంది? ఎన్నిసార్లు ఉంది జతమ్మా? యబ్బోకు అనే పదం బైబిల్ ఎన్నిసార్లు ఉంది? ఒకసారి. ఎక్కడది? ఆదికాండం ఎన్నో అధ్యాయం? 32 అధ్యాయం. అసలు ఈ పదం ఎందుకు వచ్చింది? యాకోబు పెనుగులాడక ముందు ఏంటి పరిస్థితి అని అంటే, యాకోబు హృదయం నిండా భయం, కలవరం, తొందరపాటు పరిస్థితి. తెల్లారితే మా అన్న ముందుకు వెళ్ళాలి. గతంలో తల్లే ఆవలించబాకమ్మా, గతంలో వాడికి నేను అన్యాయం చేశాను, ఇప్పుడు వాడి సముఖంలోనికి వెళుతున్నా, నన్ను చంపేస్తాడు, దీనిలో సందేహం ఏమీ లేదు. అంటే సమస్యాత్మకమైనటువంటి ఒక వ్యక్తి ఆ స్థలానికి వచ్చాడు. సమస్యాత్మకమైనటువంటి స్థితిలో నెమ్మది లేక, సమాధానం లేక, మరణ భయంతో తరుముబడుతున్నటువంటి ఒక వ్యక్తి ఆ రేవు దగ్గరకు వచ్చాడు. ఆ రేవు దాటి అవతలకు వెళితే సమస్యను ఎదుర్కోవాలి. రేవు యువతలే అదొక కాలువ. ఆ రేవు యువతలే ఏం చేస్తున్నాడు? ప్రార్థన చేస్తున్నాడు. ఆదికాండం మొదలుకొని ప్రకటన గ్రంథం వరకు బైబిల్ గ్రంథంలో ప్రభువు కోరినటువంటి ఒక చక్కని అనుభవం ఏంటో తెలుసా తల్లి? ప్రార్థన. అమ్మా, బైబిల్ గ్రంథం అంతటిలో ప్రభువు మానవుని నుండి కోరింది ఏంటిదయ్యా అంటే, నోరు తెరవండి, ప్రార్థన. ఈ భాగంలో కూడా సృష్టికర్త అయినటువంటి ప్రభువు సృష్టంలోనికి వచ్చాడు. ఆమేన్. ఇది చాలా గొప్ప విషయం కదా. ఈ విశ్వాన్ని సృజించినటువంటి సృష్టికర్త అయినటువంటి యేసయ్య, త్రిత్వములో ఒకరైనటువంటి యేసయ్య సృష్టిలోనికి వచ్చారు. సృష్టిలోనికి వచ్చి ఆయన దేవుని రాజ్యమును గూర్చినటువంటి అనేక సత్యాలు, సంగతులు బోధిస్తూ ఒక మనుష్యుడు ఎలా తన విశ్వాసాన్ని, ఆధ్యాత్మిక జీవితాన్ని బలపరుచుకోవాలో, తన విశ్వాసంలో విజయశీలుడిగా ముందుకు సాగాలో తగిన సూత్రాలన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. వాటిల్లో అత్యంత ప్రాముఖ్యమైనది, మనం తప్పనిసరిగా కలిగి ఉండవలసిన ఒక శ్రేష్టమైన అనుభవం ఏమిటంటే ప్రార్థనానుభవం. స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన నేటి క్రైస్తవ సమాజంలో ఏమైందో తెలుసా? సమాధి చేయబడింది. ప్రార్థన ఏమైందమ్మా? సమాధి చేయబడింది. ఏంటంత కఠినమైన మాట మాట్లాడారు పాస్టర్ గారు మీరు అని మీరు నన్ను ప్రశ్నించగలిగితే, నేనే మీకు ఒక ప్రశ్న వేస్తా. ఈ రోజంతటిలో దరిదాపుగా గంట సమయం నేను ప్రభువుతో సహవాసం చేశానయ్యా ప్రార్థనలో అన్నవారు ఎవరన్నా ఉంటే చేయొద్దండి. అమ్మా, చేస్తున్నారా మీరు? ఏంటి గంట? అయ్యారు ఇలా అడగొచ్చా? గంట చేయలేదా?
ఉవ్వా కనీసం గంట కూడా ప్రార్థన చేయలేదయ్యా. సరే, పిల్లలతో కనీసం మీ పిల్లలతో ఉదయం నుంచి సాయంత్రం వరకు కనీసం ఒక గంట అయినా సమయాన్ని గడిపిన తండ్రులు ఉన్నారా ఇక్కడ? ఏ సిస్టర్, ఇది అర్థం కాలేదా లేకపోతే ఇట్లాంటి పిచ్చ ప్రశ్నలు మాకేస్తామేంటని అంటున్నారా? సిస్టర్ మీరు చెప్పండి, పిల్లలతో ఉన్నారా ఈరోజు ఒక గంట? మీరే ఉన్నారా? ఏమా ఉన్నావా? పిల్లలతో ఒక గంట ఉన్నావా? చాలా అర్థవంతమైన సందేశం ఇది. మరి నీ బిడ్డ కోసం నీ గుండె అంత పరితపించిందే, ఆయన బిడ్డలమైన మన కోసం ఆయన గుండె పరితపించడం లేదా? రోజంతా నా కళ్ళ ముందే ఉన్నాడు వీడు, కనీసం రోజు మొత్తం ఒక్కసారి కూడా మాట్లాడలేదు నాతో అని నిన్ను సృజించిన సృష్టికర్త అయిన తండ్రి అడుగుతా ఉన్నాడు రోజు. అరే నా కళ్ళ ముందే తిరుగుతున్నాడు, అటుపోతున్నాడు ఇటుపోతున్నాడు, ఏవేవో పనులు చేసుకుంటా ఉన్నాడు, ఎవరెవరితోనో సహవాసం చేస్తా ఉన్నాడు, ఏవేవో విషయాల గురించి చర్చిస్తూ ఉన్నాడు, ఏవేవో విషయాల గురించి సంభాషిస్తూ ఉంది. కానీ ఏం చేయట్లేదు ఈ బిడ్డ? మాట్లాడాలి నోరు తెరిచి. తండ్రితో మాట్లాడడంలా, ప్రార్థన అనే పదం నేను పలకడంలా. ఎవరితో చెల్లి? మీ డాడీతో మాట్లాడావా ఈరోజు? సృష్టికర్త అయినటువంటి దేవునితో మాట్లాడాలి. చేపకు నీరు ఎంత ప్రాముఖ్యమో, నీటిలో నుండి చేపను తీసి అలాగున గట్టు మీద పడేస్తే ఎలా ఉంటుంది దాని పరిస్థితి? నా వైపు చూడండి అందరూ, ఏమా ఎలా ఉంటుంది దాని పరిస్థితి? ఆ నీళ్లలో ఉండి 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 చిరాకు వచ్చింది, ఇక్కడ నాకు చాలా కంఫర్ట్ గా ఉంది అని అనుకుంటుందా చేప? కోసు తినటమే కానీ ఇవన్నీ మనం ఎక్కడ అబ్జర్వ్ చేసాం కదా? చేప ఎలా ఉంటుంది తల్లి? నీటిలో నుంచి బయటికి పడేసిన తర్వాత ఆ గట్టు మీద పడేస్తే ఎలా ఉంటది? కొట్టుకుంటది కొట్టుకుంటది కొట్టుకుంటది. క్రైస్తవుడా, ప్రార్థన లేని నీ ఆత్మ కూడా కొట్టుకుంటుంది తెలుసా? కొట్టుకుంటున్నది లోపల. ఎందుకంటే నీటిలో నుంచి నువ్వు దాన్ని బయట పడేసావు. సహవాసం లేదు, దేవునితో కలిసి కొద్దిసేపు మాట్లాడే అనుభవం లేనప్పుడు ఈ ఆత్మ ఎలా క్షమాభివృద్ధి పదంలో ముందుకు సాగుతుంది? నేను చెప్తున్నాను, దైవజనుడిగా ఈ రాత్రి నా 2 చేతులు జోడించి చెప్తున్నాను, ప్రార్థనను వదిలిపెట్టకండి. నేను పూరిపాకలో ఉండేటప్పుడు చాలా ఇరుగ్గా ఉండేది. చేతులు ఎత్తితే ఆ దండాల మీద వేలాడవేసినటువంటి బట్టలకి నా చేతులు తగిలేది. ఒక చెయ్యి ఆ బట్టలకు తగిలేది, మోకరించి ఇంకొక చెయ్యి ఈ పక్కన అంట్లుంటే అంట్లకు తగిలేది. ఆ క్రింద నేల కూడా సరిగ్గా ఉండేది కాదు. నాపరాళ్ళు ఒకటి ఎత్తుగా ఒకటి కొరచగా తక్కువ డౌన్ లో ఉండేది. అలాగే మోకరించి కన్నీరు కార్చి ప్రార్థన చేస్తూ ఉండేవాడిని. దేవుడు కాస్త మెరుగైనటువంటి స్థలంలోనికి మమ్మలను నడిపించాడు. నీ పరిస్థితులు ఎందుకు మెరుగుపరచబడడం లేదో తెలుసా? నువ్వు అనుకుంటున్నావు నీ కండబలాన్ని ఆధారం చేసుకుని, నీ బుద్ధి బలాన్ని ఆధారం చేసుకుని, నీ చేతి పనిని, నీ పనిని, నువ్వు కలిగిన ఉద్యోగాన్ని ఆధారం చేసుకుని అభివృద్ధిలోనికి రావాలని ప్రయత్నం చేస్తా ఉన్నావు. నెవర్, అది జరిగే పని కాదు. యెహోవా ఆశీర్వాదము ఏమిస్తుంది? ఐశ్వర్యం ఇస్తుంది. ప్రభువుని కాదని ఆయనకు దూరంగా ఉంటూ నువ్వు ఎన్ని సంవత్సరాలు ప్రయాసపడినా, ఎంత ప్రయాసపడినా నీ జీవితంలో అభివృద్ధి అనేది నువ్వు
చూడలేవు. ప్రభు లేకుండా నువ్వేంటి సాధించేది? ఒకవేళ ప్రభు లేకుండా ఎవరైనా ఏదైనా సాధించినట్లుగా నీకు కనబడితే అది కేవలం గాలి మేడ లాంటిదే. ఏదో ఒక తుఫాను వస్తుంది, ఆ గాలి మేడ చెప్పాలి క్షణాల్లో కూలిపోద్ది. తెలియని ఒక పెద్ద రోగం వచ్చి పడుద్ది. మీకు తెలుసో లేదో, క్రీస్తుని ప్రేమించేవారు, స్వచ్ఛమైనటువంటి ఆరాధన జరిగించేవారు, సరి అయిన ప్రార్థన మెంటులో ఉన్నవారు, ప్రభువుకి తమ జీవితాలను అంకితం చేసుకున్నవారు ఎప్పుడూ ఆరోగ్యవంతులుగానే ఉంటారు. వాళ్ళకి జబ్బులు రావు. తరచుగా నేను ఉపవాసం ఉంటా. 20 సంవత్సరాల క్రితం ఉన్న రవికుమార్ ఎలా ఉన్నాడో 20 సంవత్సరాల తర్వాత కూడా రవికుమార్ అలాగే ఉన్నాడు. 40 సంవత్సరాల తర్వాత చూసినా నేను ఇలాగే ఉంటా. కొవ్వు పట్టనివ్వను. ఎందుకని? నా శరీరానికి మోకరించడం అలవాటు చేశా, నా చేతులకు పైకెత్తడం అలవాటు చేశా, నా కన్నులకు పైకి చూడడం అలవాటు చేశా. నా శరీర అవయవాలు ఏ మేర పని చేయాలో ఆ మేరే అది పని చేస్తా ఉంటాయి. సహవాసం చేయాలండి. క్రైస్తవ జీవితంలో 2 ప్రాముఖ్యమైన అంశాలు ఉన్నాయి. వ్రాసుకుంటే బాగుండేది. మరి మీరు వినడానికి చాలా దిట్టలో అని మీరే చెబుతున్నారు, కానీ 0 మార్కే పడుతుంది మీకు. వినడం చిన్న పని పెద్ద పనే చెల్లి? చాలా పెద్ద పని. మా బాబు అడుగుతున్నాడు, డాడీ ఆ కొండలేంటి అలా కనపడుతున్నాయి? కొండలంటే ఇంతంత రాళ్ళు ఉంటాయి కదా అని అంటున్నాడు. అలా పెద్ద బండరాయిని నెత్తినెట్టుకున్నంత పెద్ద పని వినడం అంటే. మనం అనుకున్నంత సాదాసీదా పని కాదని. ఆమేన్. వినాలి శ్రద్ధగా. క్రైస్తవ జీవితంలో 2 ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఉన్నాయి. ఒకటి, దేవునితో నీ సంబంధ బాంధవ్యాలు సరిగా ఉండాలి. 2, తోటి వారితో నీ సంబంధ బాంధవ్యాలు సరిగా ఉండాలి. ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా? దేవునితో నీ సహవాసం సరిగా ఉండాలి. నీ సహవాసం ఎలా ఉంది దేవునితో? అప్పుడప్పుడు మాట్లాడుతున్నావా దేవునితో? చెప్పాలి. అప్పుడెప్పుడైనా మాట్లాడేది? రోజు మొత్తంలో ఎన్నిసార్లు మాట్లాడుతున్నావు? నేను మోకరిస్తే నా ప్రార్థనకు ఆమేనని పదం పలకడానికి నేను ఇష్టపడను. ఎందుకో తెలుసా? ఆ మహోన్నతుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేస్తా ఉంటే, ఆయనతో సహవాసం చేస్తా ఉంటే, ఆమేననే పదం పలికితే ఎక్కడ ఆయన నన్ను విడిచి వెళ్ళిపోతాడోనని ఆమేననే పదం పలకడానికి నేను అంతగా ఇష్టపడేవాడిని కాను. ఎలా ఉంది దేవునితో నీ సహవాసం? ఇలాగే ఒక మందిరంలో వాక్యం చెప్తా ఉన్నా. దావీదు దినమునకు 7 మార్లు దేవుణ్ణి స్తుతించాడు, ప్రార్థించాడు. దానియేలు దినమునకు 3 సార్లు దేవునికి ప్రార్థన చేశాడు అని చెప్తూ, మీలో దినమునకు 3 మార్లు ప్రార్థన చేసేవాళ్ళు ఎవరైనా ఉంటే చేయొద్దంటే ఒక ముసలావిడ ఎత్తింది. చాలా సంతోషించా. సంఘం అంతట్లో ఒక ముసలావిడ రోజుకి 3 సార్లు ప్రార్థన చేస్తుందని. దైవజనులం కదండి, పిచ్చోళ్ళం. సంతోషించా. మిమ్మల్ని ప్రార్థనా పరులను చేయడానికే మాకు ఈ ప్రయాస. ఆమేన్. ప్రభువుకి మిమ్మలను అతి చేరువుగా చేయడమే మా ఈ ప్రయాస. ఆ తల్లి 3 మార్లు ప్రార్థన చేస్తానంటే చాలా సంతోషించాను. చెప్పమ్మా, వీళ్ళందరికీ బుద్ధి రావాలి. ఎప్పుడెప్పుడు ప్రార్థన చేస్తావో చెప్పు తల్లి అని అంటే, పొద్దున్నే టిఫిన్ చేసేటప్పుడు ప్రార్థన చేస్తానయ్యా, మధ్యాహ్నం బోధినేటప్పుడు ప్రార్థన చేస్తానయ్యా, రాత్రి కూడా తినేటప్పుడు ప్రార్థన చేసుకుంటానయ్యా అని అంటుంది. ఇవాళ ప్రార్థన దేనికి మనం ఉపయోగిస్తున్నాం? ప్రార్థన మీద నీ అభిప్రాయం ఏమిటి? దేవుడు నీకు ప్రార్థించాలని అనిపించినప్పుడు దేవుడు నీకు బ్యాంకు ATM లాగా కనబడుతున్నాడా? ఆయన కేవలం ఆపద మొక్కులు వాడేనా? ఆయన నీకు స్నేహితుడు కాదా?
ఆయన నీకు సహవాసం చేసే ఒక మంచి మిత్రుడు కాదా? ఆపద ముక్కుల వాడా దేవుడు? బాధ కలిగినప్పుడేనా దేవుడు? శ్రమ కలిగినప్పుడేనా దేవుడు? సంతోషం కలిగినప్పుడు దేవుడు వద్దా? నీ యజమాని తాను కష్టపడిన రూపాయిలో ఇదిగో ప్రతి రూపాయి సారాయి కొట్లో తగలెట్టకుండా నీ చేతిలో పోసినప్పుడు దేవుడు జ్ఞాపకం రావడం లేదా మీకు? నీ పిల్లలు నీ చుట్టూ ఒలేవ మొక్కల వలె ఉన్నప్పుడు దేవుని స్తుతించవా నువ్వు? నీ పిల్లలు దారి తప్పినప్పుడైనా దేవునికి ప్రార్థన చేసేది? నీ యజమాని నిన్ను నొప్పించినప్పుడైనా దేవునికి ప్రార్థన చేసేది? రే దేవుని బిడ్డలారా, యేసయ్య కోరుతున్న మాట ఏమిటో తెలుసా? వారు విసుకక నిత్యము. ఎక్కడ జరుగుతుంది ఇది? ఉదయాన్నే లేస్తే ఆ దండాన్ని వేలాడే తుండు దులిపి భుజాన్ని వేసుకుని అలాగిన రోడ్డుకు వెళ్ళి ఏదో ఒక పని చేసుకుంటే 4 రూపాయలు తెచ్చుకుంటే కొండా పోయే కొద్ది కాస్త మా పిల్లలకి మా కుటుంబ సభ్యులకు కడుపు నిండుద్ది. అది పాస్టర్లకి సరిపోద్ది కానీ మా వాళ్ళకి ఏమంటే నిత్యము ప్రార్థన చేయమంటున్నాడు ప్రభు. వినాలి, నిత్యము ప్రార్థన చేయమంటున్నాడు. విసుకక నిత్యము ప్రార్థన చేయమంటున్నాడు. మీరేమో కనీసం రోజు మొత్తం 1 గంట కూడా ప్రార్థన చేయలేదని అంటున్నారు. ప్రభు ఏమో ఇది ప్రభువు మీతో మాట్లాడుతున్న మాట, నాట్ మ్యాన్. రవికుమార్ గారు మీతో మాట్లాడేది ప్రభువే మాట్లాడుతూ ఉన్నారు. అయ్యా ఏ వర్తమానం అందించమంటావు మీ సంఘానికి అంటే, లేదయ్యా నేను చెప్పను, ప్రభు మీకు ఏ ప్రేరేపణ ఇస్తే ఆ మాటే చెప్పండి అని ఖచ్చితంగా మీ అయ్యగారు నాతో అన్నారు. ప్రార్థనా పూర్వకంగా సిద్ధపడండి. ప్రభు ఏ విషయాన్ని చెప్పమని మిమ్మల్ని ప్రేరేపిస్తే ఆ సందేశాన్ని మా సంఘానికి అందించండి అయ్యా అని ఆయన అన్నారు. ప్రభు పాదాల దగ్గర కనిపెట్టుకుని ఉంటే ప్రభు నాకు ఇచ్చినటువంటి సందేశం ఈ సందేశం. ఇదేదో కాలం గడుపుకుని వెళ్ళిపోవడానికి చెప్పే కాకమ్మ కబుర్లు కాదు, పిచ్చాపాటి వ్యర్థమైన సంభాషణ కాదు. పరిశుద్ధాత్మ దేవుడు తన దాసుల హృదయాన్ని పూర్తిగా తన మాటలతో నింపి ఆ మాటలను ఒక్కొక్కటిగా ఇక్కడ వివరిస్తున్నటువంటి ఒక అద్భుతమైన సన్నివేశం ఇది. ఈ మాటలను విని ఆ మాటలను అనుసరించేవారు ధన్యులు. హల్లెలూయా. చలనం లేదు. స్తోత్రం. ప్రభు ఏమంటున్నాడు? విసుకక నిత్యము ప్రార్థన చేయమని అంటున్నాడు. పనులు చేసుకోవాలి, పనికి వెళ్ళాలి, మీరు ఇల్లు చక్కబెట్టుకోవాలి. ఎప్పుడు ప్రార్థన చేయడం అంటే ఎలా? ఎవరన్నా మీలో ఎవరికైనా అనుభవం ఉందా? నిరంతరం ప్రార్థన చేయటం. ప్రభు ఏమంటున్నారు? విసుకక నిత్యము ప్రార్థన చేయమంటున్నారు. దాని అర్థం ఏంటి? ఎలా? అర్థం కాలేదా? ఇక భర్తకి అన్నం వండే పని లేదు, మోకరించి ఉండటమే. మసికొండలో మసికొండలు లేవులే ఎప్పుడు, మామూలుగా ఎంగిలి పాత్రలో అలాగే ఎండిపోతా ఉన్నా ప్రార్థన నుంచి లేచే పని లేదు. పిల్లలు అమ్మా ఆకలి అవుతుంది అన్న మోకరించి లేచే పని లేదు. ఎందుకంటే రాత్రి రవికుమార్ గారు చెప్పారు, ఇక రేపటి నుంచి నేను ఇంటి పని చేయను, వంట పని చేయను, పొలం పని చేయను, ఆ పని చేయను, ఈ పని చేయను, మోకరించే ఉంటా. సాధువులాగా, యోగిలాగా, మునిలాగా. అవురా, ఇదంతా తప్పు ఆలోచన. విసుకక నిత్యము ప్రార్థన చేయడం అనే మాటలో ఉన్న లోతైన ఆంతర్యం, భావం ఏమిటంటే, విసుగు చెందకుండా దేవునితో సహవాసాన్ని కలిగి ఉండాలి. ఎవరితో? ఎలా ఇది సాధ్యం? అమ్మా నా వైపు చూడండి, ఎలా ఇది సాధ్యం? సరే, ఆడవాళ్ళ దగ్గరకు వద్దాం. ఇక్కడ అందరూ స్త్రీలే ఉన్నారు కాబట్టి, ఉదయాన్నే లేచి మీరు చేసే మొట్టమొదటి పని ఏంటి? అమ్మా చెప్పు. అమ్మా, దేవుణ్ణి పని అన్నా, స్తుతించడం పనా చెల్లి? నేను పని అన్నానా లేదా?
మొట్టమొదటి పని ఏంటి? పని అమ్మా వంట. ఓరి బాబోయ్, నున్నోళ్ళు ఏంటి ఎంత దారుణంగా ఉన్నారు. యేసురాజా, నన్ను ఎలాంటి సంఘానికి ఎందుకు తీసుకొచ్చావు ఆయన? అయ్యా ఏం చేస్తాం తల్లి? ఇల్లు వస్తాం కదా, ఇల్లు చక్క పెట్టుకోవాలి కదా. ముందు డైరెక్ట్ గా వెంటనే కళ్ళు మూసుకుని తలుపు దూర తోసుకుని వెళ్ళి కత్తిపెట్ట దగ్గర కూర్చుని కూరగాయలు ఎక్కడ నేను లాగి, ఏమండి ఇది కాదుగా చేసేది. ఇల్లు ఉంచుకుంటాం కదా, ఇల్లు ఉంచుకుంటాం. ఇల్లు వచ్చేటప్పుడు ప్రార్థన చేసుకోకూడదా? ఎలా చేయొచ్చు? చేసిన వారు ఎవరైనా ఉన్నారా? ఇల్లు వచ్చేటప్పుడు ఎలా ప్రార్థన చేయొచ్చు? ఆ మూలనున్న చెత్త, ఈ మూలనున్న బూజు మొత్తం ఎక్కడ ఏది ఉంచకుండా, ఇసుక గాని మట్టి గాని ఏది ఉండకుండా ఏం చేస్తాం? ప్రతిదీ ఏం చేస్తాం? చేస్తా ఉంటాం. ఏదన్నా ఎక్కడన్నా చిన్నది డ్రాప్ అవుట్ అయితే, భర్త వస్తే ఏంటి ఇది అంటాడా? అంట కాలు కింద ఇసుక తగిలితే అంటాడా? మీ ఆయన మంచివాళ్ళేమో, నేను మంచివాడిని కాదు, నేను ఖచ్చితంగా అంట పాశ్రం గారిని. ఏంటమ్మా ఇది ఏంటి అని అంట. ఏ బాబు అంటాను అంటాను. అంటే ఊడ్చేది శుభ్రంగా ఓడవాలి. రైట్. ఆ విధంగా నిన్ను ఓడమని ప్రభువుకి ప్రార్థన చేయాలి. ప్రభువా, నా హృదయంలో చెత్త ఏది ఉంచొద్దయ్యా, అపవిత్రమైన దానిని దేనిని ఉంచొద్దయ్యా, నా మనసులో ఉంచొద్దయ్యా, ఇదిగో నా భర్తలో ఉంచొద్దయ్యా, అదిగో నా పిల్లల్లో ఉంచొద్దయ్యా, అదిగో మిగిలిన నా కుటుంబ సభ్యులు ఏ చెత్త ఉంచొద్దయ్యా. ఊడ్చే ప్రభువా, ఊడ్చే ప్రభు అని స్తుతులు ఊడ్చే ప్రభువా, స్తుతులు ఊడ్చే ప్రభు అంటూ రేపు ఉదయం నుండి నీవు ఊడ్చుకుంటూ నా కుటుంబాన్ని శుభ్రపరచు ప్రభు అని ప్రార్థన చేస్తూ ఉంటే, మరుసటిసారి మీ అయ్యగారు నన్ను పిలిచే సమయానికి మీ ఇళ్ళని బాగుపడిన స్థితిలో ఉంటాయి. గట్టిగా ఇష్టం లేదా ఓడగొట్టం? హల్లెలూయా. ఎవరు మీ భర్త ఓడగొట్టడం మీకు ఇష్టం కాదా? మీ పిల్లలు శుభ్రం అవడం మీకు ఇష్టం కాదా? మలినమైనటువంటి బ్రతుకుతున్న మీ కుటుంబ సభ్యులు శుభ్రం అవడం, ఆధ్యాత్మికంగా మానసికంగా శుభ్రం అవడం మీకు ఇష్టం లేదా? చేయండి అలాంటి ప్రార్థన. అత్తయ్యలో ఉన్న మలినం, మీ నాన్నగారిలో ఉన్న మలినం, మామగారిలో ఉన్న మలినం, భర్తలో ఉన్న మలినం, పిల్లల్లో ఉన్న మలినం. యవన పిల్లల్లో రహస్య పాపాలుంటే తల్లిదండ్రులారా, మీ తోటి సహోదరుడిగా చేతులు జోడించి చెప్తున్నాను, యవన పిల్లలు రహస్య జీవితాన్ని జీవిస్తా ఉన్నా నేటి దినాల్లో ఊరి పొలిమేరలకు వెళ్ళి చూడకూడని వాటిని చూస్తూ వారి పవిత్రమైనటువంటి దేహాన్ని అపవిత్రతకు అప్పగించుకుంటూ ఉన్నారు. చాలా నీచమైన బ్రతుకుతూ ఉన్నారు నేటి దినాల్లో. ఆ పరిస్థితుల నుంచి మీ పిల్లలు ఓడవబడాలి. రేపు వారు చేయి దాటిపోతే ఉసూరుమంటూ ఏడ్చినా ఏ ప్రయోజనమో లేదు. మా బాబు నెక్స్ట్ 10th లోకి వెళ్తున్నాడు. ప్రభు నన్ను ప్రేరేపించాడు, ఇదిగో నీవు నా కుమార్తె, మీరిరువురు కలిసి, అంటే పాస్టర్ గారు నేను ఇరువురం కలిసి వచ్చే సంవత్సరం మా బాబు చదవవలసినటువంటి 10వ తరగతి గురించి ఇప్పటి నుంచే ప్రార్థన చేయమని ప్రభు చెప్పాడు. మీ పిల్లల కోసం ప్రార్థన చేయాలండి, భర్తల కోసం ప్రార్థన చేయాలండి, కుటుంబ సభ్యుల కోసం ప్రార్థన చేయాలండి. కుటుంబం కోసం ప్రార్థన చేసుకున్న తర్వాత వాడుకట్టు కోసం ప్రార్థన చేయాలి. ఎవరు ఎట్టా పోతే నాకెందుకులే, ఏ కుటుంబంలో ఏ చెడు సమస్యలు వస్తే నాకెందుకులే అన్నట్టుగా ఉండకూడదు. క్రైస్తవుడి మనసు అది కాదు. యేసు క్రీస్తు ప్రభు గొలుగుతా కొండలో పైకెత్తబడ్డారు కదండి. ఆయన కేవలం ఒక సామాజిక వర్గంలో ఉన్న ప్రజల కొరకే ఆయన శిలువలో తన రక్తాన్ని చిందించలేదు. విశ్వవ్యాప్తంగా ఉన్న ప్రతి జాతి ప్రజ కొరకు, ప్రతి జాతి వ్యక్తి కొరకు ఆయన కలువరి శిలువలో తన రక్తాన్ని చిందించాడు. ప్రభునామానికి మహిమ కలుగును గాక. ఆయన ప్రపంచంలో ఉన్న ప్రతి వ్యక్తిని ప్రేమించినట్లే ఆయన రక్తం చేత కడగబడిన నువ్వు నేను, మన వాడుకట్లో ఉన్న ప్రతి వ్యక్తిని మనం
చెప్పండి చెప్పండి. ప్రేమించాలి. ప్రేమిస్తే వారి కొరకు ప్రార్థిస్తావు. అసలు నువ్వు ప్రార్థన చేయడం ప్రారంభిస్తే నీ ప్రార్థనలో ముగింపు ఉండదు. నువ్వు పని చేసుకుంటున్నావా, పనిలో కూడా ప్రార్థన చేసుకో. ఏ యజమాని దగ్గర నువ్వు పని చేస్తూ ఉన్నావో ఆ యజమాని మార్పు కోసం ప్రార్థన చేయి. నువ్వు ఒకవేళ విద్యార్థిగా నీ మాటలు వింటూ ఉంటే ఏ టీచర్ నీకు పాఠాలు చెప్తూ ఉన్నాడో ఆ టీచర్ మార్పు కోసం ప్రార్థన చేయి. హల్లెలూయా. ప్రార్థనకి ముగింపు ఉంటుందా అండి? ప్రియులారా గమనించండి. అలాగే ఆ తర్వాత అంట్లు బయట వేసుకుంటాం కదా, ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఆల్ నైట్ అయిపోద్ది. అయ్యగారు అన్నారు అది ఆల్ నైట్ కాదన్నయ్య, 10 గంటల లోపే 9:30 కల్లా మీరు వాక్యం ముగించేసేయండి, ఒక అర్ధగంట విజ్ఞాపన ప్రార్థన ఉంటుంది అని అన్నారు. 9:30కి 20 నిమిషాలు ఉంది. 20 నిమిషాల్లో బండి ఎంత దూరం వెళితే అంత దూరం లాక్కెళ్ళి ఆపేస్తా. స్తోత్రం. అంటుల్లో ఉంటాం కదా. ఇక్కడ చాలా దైనందిన మన జీవితంలో మనం చేసేటటువంటి పనుల ద్వారానే మనం ఎంతో నేర్చుకోవచ్చు. కాస్త బుర్ర ఉపయోగిస్తే, మనసు దాని మీద పెడితే. ఇప్పుడు చీపు రోట్టం వలన ఇంటెల్లిపాది అందరి కోసం విజ్ఞాపన చేసావా లేదా? ఎక్కడ చేసావు? అన్ని అబద్ధాలే. రేపు చేస్తావు. ఏమో ఇప్పుడు చేశారు వీళ్ళు, రేపు చేస్తావు. అవునా కదా? రేపు చేయండి, ప్రారంభించండి రేపటి నుంచి. నిజంగానే చెప్తున్నాను. మరలా మీ పాస్టర్ గారు వచ్చేసరికి వీళ్ళన్నీ ఓడబడిన వారే, ఒక పక్కన మగాళ్ళు, ఒక పక్కన ఆడాళ్ళు. హల్లెలూయా. మధ్యలోనేమో పిల్లలు కిటాలాడిపోవాలి మందిరం. హల్లెలూయా. కార్యాలు జరుగుతాయి. ప్రార్థించడం ప్రారంభించు. నిద్రలో ఉన్న ఓ క్రైస్తవుడా లేచి ప్రార్థన చేయి. ప్రార్థన చేయకపోవడాన్ని బట్టి కార్యాలు జరగడం నా కుటుంబాల్లో. ప్రార్థన చేయాలి. సెకండ్ థింగ్ వస్తున్నాను. అంట్లు బయట వేసుకుంటాం. అంట్లని ఎలా తోముతాం? ఎడాపెడ తోమేసేసి ఇసురావతలు పాడేస్తాం కదండి. వినండి, చాలా లోతైన అర్థం ఉంది ఇక్కడ. ప్రతి పాత్ర అది చిన్నదైనా పెద్దదైనా, ఇది చిన్నదేలే స్పూనే కదా దీని ఏముందలే అని ఇలా అని వదిలేస్తావా? పట్టుకున్నావు చేత్తో రుద్ది ఈ పక్క రుద్దుతో ఆ పక్క రుద్దుతో ఎక్కడ ఎంగిల్ అనేది లేకుండా చేస్తావు. స్పూన్ అండి. మరి పెద్ద పాత్ర ఉంది, అన్నం వండే దాంట్లో ఒక దబరా, రౌండ్ గా ఉండే దబరా, దాన్ని ఎలా తోముతావు? ఇది పెద్దది, దీన్ని శ్రద్ధగా తోమాలని తోముతావా? చిన్నదాన్నైనా పెద్దదాన్నైనా జాగ్రత్తగా బాగా వినాలి. నీలో ఉన్న ప్రతి పాపాన్ని వెదకి ప్రతి పాపం గురించి సరిగ్గా ప్రార్థన చేయాలి. ఇది దాని అర్థం. ప్రతి వ్యక్తిలో కొన్ని ముద్దు పాపాలు ఉంటాయి. ఏం పాపాలండి? పాపాల్లో కూడా మాట్లాడండి బ్రదర్. ఏం పాపాలు అవి? ఏం చేస్తామో తెలుసు, మనిషి చాలా మేధావి. కంటికి కనబడే పాపాలను ఒప్పుకుంటాడు కానీ కనబడని పాపాలని చాలా జాగ్రత్తగా దాచుకుంటాం. పాపమా నువ్వు అప్పుడే వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళడం నాకు ఇష్టం లేదు అని అన్నట్టుగా బుర్ర తక్కువ మందం మనం కొన్ని పాపాలను దాచుకుంటాం, ఒప్పుకోం. జరిగేది ఇది కాదా? అరే నీ ఆ మలినమైనటువంటి ప్రతి పాత్రను ఒక్కొక్కదాన్ని తీసి చాలా జాగ్రత్తగా శుభ్రపరుస్తూ ఉన్నవే, నీ లోపల నిన్ను మలినం చేసేటటువంటి పాపాలు దాగి ఉన్నని తెలియడం లేదా? శుభ్రం చేయకుండా ఎంగిలి పాత్రలు ఏనాడైనా మీ యజమానికి అన్నం పెట్టావా తల్లి? ఒకసారి పెట్టి చూడు, రేపొద్దున పెట్టి చూడు. ఏమైందో వచ్చి అయ్యగారికి చెప్పండి, ఆయన నాకు ఫోన్ చేసి చెప్తాడు. ఎంగిలి పాత్రలు అన్నం పెడితే ఏమవుద్దమ్మా సిస్టర్? అమ్మా ఎవరిని కొడతారు? పాత్రనా నిన్న పెట్టినామని కొడతాడు. సరే దేనితో కొడతాడు? అది పెట్టిన పాత్రతోనే పేటామని కొడతాడు. కొడతాడా?
ఎందుకని? అమ్మో, భర్తను ఎంత గౌరవిస్తామో, కొడుకుని ఎంత ప్రేమిస్తామో, ఎంగిలి పాత్రలు అన్నం పెట్టాం, కూతురుని ఎంత ప్రేమిస్తామో. నాకోటి అతిథి వస్తే, ఇప్పుడు మా చెల్లి వంట చేసింది, అమ్మ ఎంగిలి పాత్రలు పెడతావా కడిగిన పాత్రలు పెడతావా? కడిగిన పాత్రలోనే పెడతారు. కడకపోతే ఏమవుద్ది? కడగకుండా నీ హృదయాన్ని ఎన్నాళ్ళు అట్టి పెట్టుకుంటావు? ఎంగిలి పాత్రతో ఎన్నాళ్ళు ఆరాధన చేస్తావు? ఎంగిలి పాత్రతో ఎన్ని సంవత్సరాలు మందిర క్రమాల్లో పాల్గొంటావు? ఎంగిలి పాత్రతో ఎంతకాలం బైబిల్ చదువుతావు? ఎంగిలి కడగబడలా, శుద్ధి చేయబడలా. ప్రభు చూపిస్తా ఉన్నాడు, మీలో కొన్ని పాత్రలు ఇంకా కడగబడని స్థితిలోనే ఉన్నాయి. కడగబడినట్లుగా ప్రజలకు చూపిస్తూ ఉన్నావు, కానీ నీ లోపల ఆ కడగబడని స్థితిని ఇంకా అలానే దాచిపెట్టుకున్నావు. ఈ రాత్రి ప్రభు నువ్వు కడగబడాలని కోరుతా ఉన్నాడు. కడగబడాలి. పాపం విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. చూసి చూసి నిప్పుని ఎవరైనా పట్టుకుంటారా అండి? చూసి చూసి పెంట మీద ఎవరైనా కాలేస్తారా అండి? మాట్లాడాలి. నిప్పుని ఎవరైనా పట్టుకుంటారా? పెంట మీద ఎవరైనా కాలేస్తారు. ఇది పెంట అని తెలిసిన తర్వాత ఎవరైనా కాలేస్తారా? పాపం నిప్పు కంటే ప్రమాదకరమైనది, పాపం పెంట కంటే అసహ్యకరమైనది. రెండు విషయాలు చెప్తున్నాను. పాపం నిప్పు కంటే ప్రమాదకరమైనది. ఒక వ్యక్తి జీవితంలో నిప్పు ఎంత ప్రమాదాన్ని సృష్టిస్తుందో, ఇదిగో పాపం ఒక వ్యక్తి జీవితాన్ని అంత ప్రమాదానికి, అంతకంటే మరెక్కువ ప్రమాదానికి లోను చేస్తుంది. ఎన్ని సంవత్సరాల నుంచి ఆ ప్రమాదకరమైన పాపాన్ని నీ జీవితంలో అట్టి పెట్టుకుని ఒకసారి ఆలోచన చేయి సంగమా. అంతేకాదు, పాపం పెంట కంటే అపవిత్రమైనది. ఆ పాపముల చేత పట్టబడినటువంటి, వ్యభిచార పాపం చేత పట్టబడినటువంటి ఆ స్త్రీతో మీరు బైబిల్ తీయొద్దు, నేను చెప్తున్నా వినండి. 8వ అధ్యాయం 11వ వచనంలో యోహాను సువార్తలో ప్రభు అన్నారు, ఇక ఎన్నడూ చెప్పండి, ఇక ఎన్నడూ, ఒక మాట ప్రియులారా, క్రైస్తవులకు దేవుని వాక్యం కొంత జ్ఞాపకంలో ఉండాలి. మెమరీ వెర్సెస్ అంటే ఖండత వాక్యాలు. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం అనగానే ఆ వచనం మీకు ఏమనుంది అక్కడ? బైబిల్ లేకుండా చెప్పండి. పాస్టర్ గారు తప్ప పాల్ ఏమని ఉంటుంది అక్కడ? 11:28 గుర్తుందా? అది మన స్టాండర్డ్. ఎందుకు చేస్తున్నా? చూసి కాపీయా? ఆ చెల్లి 11వ అధ్యాయం తీసేసి 28వ వచనం చూసేస్తుంది సీరియస్ గా. చూసి రాస్తావు ఎగ్జాము. తల్లి మార్కులు వేస్తారు ఇన్విజిలేటర్, పొరపాటును కూడా. ఒకవేళ నువ్వు కరెక్ట్ గా రాసినా ఎర్రింగితో పెద్ద సున్నా చూడతాడు. నేను అదే చేస్తా. 11:28 ఏముంది? ప్రయాసపడి భారం మోసుకుంటున్న సమస్త జిల్లాలో నా దగ్గర రండి, నేను మీకు విశ్రాంతిని కలుగు చేస్తాను. ఇలా కొన్ని వచనాలు. అలాగే 19వ అధ్యాయం 10వ వచనం లోకా సువార్తలు ఏమనుంటుందో తెలుసా? నశించిన దాన్ని వెతికి రక్షించుటకు మనిషి కుమారుడి లోకమునకు వచ్చిన. ఇవన్నీ అవసరమైన వచనాలు. అలాగే ఆ 2వ అధ్యాయం 42వ వచనం అపోస్తుల కార్యాలు ఏమనుంటుందో తెలుసా? వారు అపోస్తుల బోధ యందును, సహవాసమందును, రొట్టె విరుష్టి యందును, ప్రార్థన యందును ఎడతెక్కండి. ఇలాంటి కొన్ని విషయాలు, కొన్ని ఆ వచనాలు మీ మధ్యలో ఉండాలి. అలాంటి క్రైస్తవులుగా మీరు మారుదురుగాక. 8 గంటలకు ఏ సీరియల్ వస్తుందో చెప్పండి అక్క. చూడరా? మన సంఘంలో ఎవరు చూడరా? ఎక్కడ చూశానండి నికాసైన క్రైస్తవుల్ని. చూస్తారా? చూడరా? కయ్యూళ్ళు అంటూ ఎవరున్నారా? చూడబాకండి అయ్యా సీరియల్ చూడొద్దు. సీరియల్ చూసేవాళ్ళు బైబిల్ పట్టుకోవద్దు, బైబిల్ పట్టుకున్న వాళ్ళు సీరియల్ చూడొద్దు. అర్థమైంది ఈ మాట మీకు? ఏంటి బాబా సీరియల్ చూడొద్దు అంటావు అంటే చూడొద్దు అంతే. ఆ సీరియల్ చూసేలోపు మోకరించి ప్రార్థన చేయి. రేయి మొదటి జామును లేచి ప్రార్థన చేయమని స్త్రీలకు దేవుడు ఆజ్ఞాపించాడు. రేయి మొదటి జాము అంటే ఏంటి? టైం ఎంత? ఆగక్క చెల్లి, 3 గంటలు కాదు. రేయి మొదటి జాము అంటే ఏంటి? ఎంత టైం ఎంత తెలుసా మీకు?
పెద్దోళ్ళు చెప్పండి, రేయి మొదటి జాము తెలీదా? సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు మనం ఇప్పుడు ఎక్కడున్నామో తెలుసా? రేయి మొదటి జాములో దాటేసామండి, 9:20 అయింది. రెండవ జాములోకి వచ్చాం. సాయంత్రం 6 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు. ఈ టైంలో మనం ఏం చేస్తాం? ఏంటి నిట్టూర్చింది సిస్టర్? సహజంగా ఏం చేస్తారు? ప్రతి ఇంట్లో ఏం మోగుద్ది? టీవీ మోగుద్దా? ఖచ్చితంగా సీరియల్ వచ్చే టైం ఇదేనా కాదా? మాట్లాడండి, ఇదేనా కాదా? మాట్లాడండి. మరి అంత భక్తి చూపించొద్దు, కొంచెం మామూలుగా మాట్లాడండి. 6 గంటల నుంచి 9 గంటల వరకు సీరియల్ వస్తాయా లేదా? ఏం చేయమన్నాడు ప్రభు? నీ పిల్లల కోసం ప్రార్థన చేయి. ప్రార్థించవలసిన సమయాన్ని సాతానుగాడు ఎక్కడ కూర్చోబెడుతున్నాడు? టీవీ ముందు కూర్చోబెడుతున్నాడు. అందుకే సీరియల్ చూడొద్దు అంటున్నా. రైట్, పాత్రల దగ్గర నుంచి అటు వెళ్ళిపోయాం మనం. పాత్రలు ఏం చేయాలి? లోపట వెలుపట. బాగా అర్థం చేసుకోండి. ప్రతి పాత్రను పట్టుకుంటాం, ఆ పాత్రని లోపలా కడుగుతాం, వెలుపలా కడుగుతాం. ఒకవేళ కడగకుండా బోగు పెడితే ఆ పాత్ర నేలనన్నా ఉంటది, మన ముఖానన్నా ఉంటది. జాగ్రత్త. కడగబడకుండా నీవు దేవుణ్ణి ఎంతగా స్తుతించినా నీ ఆరాధన ప్రభు అంగీకరించడు. తర్వాత స్టెప్ ఏంటంటే, ఆ తల్లి చేసేది, ఇంటి ఇల్లాలు వస్త్రాలను ఉతుకుద్ది. ఎక్కడన్నా మచ్చ ఉంచుద్దా అండి? వస్త్రాలను ఉతికేటప్పుడు మచ్చ ఉంచుద్దా? దీని అంతటికి కారణం ఏంటంటే, ప్రభు మన నుండి పరిశుద్ధతను కోరుతున్నాడు. హల్లెలూయా. ఏం కోరుతున్నాడు? ఆ 11వ అధ్యాయం 8వ అధ్యాయం 11వ వచనంలో ఆమె అదే అంటాడు. ఇక ఎన్నడు, యోహాను సువార్త, ఎన్నడు పాపము చేయొద్దు. ఎందుకని చేయొద్దు? నువ్వు పాపం చేస్తే నాతో సహవాసంలో ఉండడానికి నేను అంగీకరించను. క్రైస్తవులకు ఇతర సాంప్రదాయాలలో కొనసాగే వారికి మధ్య ఉన్న ఒకే ఒక్క బలమైనటువంటి వ్యత్యాసం ఏంటో తెలుసా? క్రైస్తవులు పరిశుద్ధులు, ఇతర సాంప్రదాయాలలో కొనసాగేవారు బలహీనతలలోనూ, అవిధేయతలలోనూ, వ్యసనాలలోనూ కొనసాగేవారు. ఒక రోజు ఒక పూజారిని నేను గమనించా. చుట్టాసన వస్తుంది ఆయన దగ్గర నుంచి. ఏ పాస్టర్ దగ్గర నుంచి అయినా చుట్టాసన వస్తుందా? ఒక పూజారి నేను కళ్ళతో చూశా, ప్యాకెట్ చించి నోట్లో వేసుకుంటున్నాడు, గుట్కా ప్యాకెట్. ఏ దైవజనుడు అలా చేయటం చూసారా మీరు? ప్రభు కోసం యథార్థంగా పనిచేసే దైవజనుడు అలా చేయటం చూసారా? జాగ్రత్త. క్రైస్తవ్యానికి ఇతర సాంప్రదాయాలకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం ఏంటంటే, క్రైస్తవుడు ప్రాణానైనా కోల్పోతాడు కానీ, చెప్పాలి, పరిశుద్ధతను కోల్పోడు. పరిశుద్ధతలో నీవు స్థిరంగా ఉండాలి అనంటే, నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి అనంటే, నీ భక్తిలో నీవు అరమరిక లేకుండా, ఓడిపోకుండా, అపవాదికి చోటు ఇవ్వకుండా ప్రభువుల బలంగా ముందుకు సాగాలంటే నీకు కంప్లీట్ గా సహకరించేది ప్రార్థనా అనుభవం. ఏంటిదండి? ప్రార్థనా అనుభవం. ప్రార్థన అంటే మనకు అస్సలు ఇష్టం ఉండదు కదా. మనం దేవుని పాటలు వింటాం, మొబైల్లో వింటాం, టీవీల్లో వింటాం, ఇంకా ఇతరత్ర విధానంలో దేవుని పాటలు వింటాం, దేవుని మాటలు కూడా వింటాం. కానీ ఏం చేయం? ఒప్పుకోండి, కొన్ని నోళ్ళు తెరవట్లా. ఏం చేయం? ప్రార్థన చేయం. చేస్తామా చేయమా? ఇంకొక మాట చెప్తాను. ఉదయాన్నే దేవుని దగ్గర నుండి పారిపోయిన వాడు ఇక ఆ రోజంతా వెతికిన దేవుణ్ణి కనుగొనలేడు. ఈ మాట మీకు అర్థమైందా? సిస్టర్ గారు చెప్పారు, ఉదయాన్నే లేచి మనం ఏం పని చేస్తామని అంటే ప్రార్థన చేస్తాం అన్నారు కదా. ప్రార్థన చేయాలండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఏమనుంది? అయ్యో, ఆదికాండం 1వ అధ్యాయం, అమ్మ తీబాకండి, బైబిల్ తెరవద్దు అసలు.
ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఏముంది? ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనం ఎందుకు తీస్తావా? ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం ఏముంది? దేవుడు లోకాన్ని ప్రేమించాడా? 3:16 అది యోహాను సువార్త. ఆదియందు వాక్యం ఉండెను. ఆగండి. ఆదికాండం 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు దేవుడు అనే మాటను చూస్తాం. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో ఆదియందు వాక్యము అని చూస్తాం. అంటే క్రైస్తవుని యొక్క జీవితంలో ప్రతిరోజు మొదటి అనుభవం ఎవరితో ఉండాలి అని అంటే, 1 దేవునితో, 2 వాక్యంతో. దేవునితో సహవాసం చేయడం అంటే ప్రార్థన చేయడం. హల్లెలూయా. ప్రతిరోజు అవసరమైతే ప్రార్థన కొరకు నీ కంటి పాపను చంపేసుకో. కేవలం ప్రార్థన చేయుట కొరకే రాత్రి ఎక్కువ సమయం మెలకువగా ఉండు. అవసరమైతే అర్ధరాత్రి వేళ మెలకువ వచ్చినప్పుడు మోకరించి ప్రార్థన చేయి. ఎప్పుడు మెలకు వస్తే అప్పుడు మోకరించు. అలాంటి కంఫర్ట్నెస్ చూసుకొని ముందుగానే. ఇంకొక మాట, ఎలా మాట్లాడుతున్నానని అనేదా భావించొద్దు. శక్యమైనంత మట్టుకు ఇంచుమించుగా పడుకోగలిగిన వారందరూ నేల మీద పడుకుంటూ మంచిది. రోగాలు కూడా రావు. మీ గృహాల్లో అవకాశం ఉంటే పరుపుల మీద పడుకోవద్దు. పరుపు ఎక్కేవో సోమరిపోతు అయిపోతావు అంతే. ఇటు తిరుగుతాం కాసేపు, డొక్కల్లో కాళ్ళు పెట్టుకుని అటు తిరుగుతాం కాసేపు, ఒక పక్కన ఆ కాకులు మోత వినపడతా ఉంటది. అసలు ఇంకో విషయం చెప్తున్నా వినండి. ప్రకృతి లేపటం కాదు, నీతోనే ప్రభు ఎన్నోసార్లు చెప్పాడు. ఏమన్నా తెలుసా? ఆ రోజంతా ప్రయాణాలు చేసావు, పనులే చేసుకున్నావు, అది చేసావు, ఇది చేసావు, అలసిపోయావు. కాస్త స్నానం చేసిన తర్వాత ఒక ముద్ద కడుపులో పడగానే ఆ మందిరంలో మనం ఆవిలించినట్టే అన్నం తినగానే ఏమొస్తుంది? ఆవిలింత వస్తుంది. మంచం ఎక్కేస్తాం. మంచం ఎక్కేసిన తర్వాత నిద్రపోవడానికి పడుకోవడానికి మధ్య కొంత గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్లో అనేక రకాలైన ఆలోచనలు వస్తాయి కదా, ఆలోచనలు వస్తాయి. అలాంటి సమయంలో ప్రభు మీతో మాట్లాడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. లేచి మోకరించి ప్రార్థన చేయవా అని మాట్లాడారా లేదా? ఏం సమాధానం చెప్పారు మీరు? ప్రభు వడదెబ్బ తగిలింది, ఈరోజు చాలా పని చేశాను, ఆ ఊరు వెళ్ళాను, ఈ ఊరు వెళ్ళాను. ప్రభు ప్లీజ్ అర్థం చేసుకో, రేపు పొద్దున్నే ప్రార్థన చేసుకుంటా అని జవాబు చెప్పి నిద్రలోకి వెళ్ళిపోయిన రాత్రులు ఎన్నో ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? ఉన్నాయా లేదా? ఉన్నాయి. ఎందుకు ప్రభు ఆ మాట చెప్పారో తెలుసా? నీ మంచం ప్రక్కన ఆయన నిలవబడ్డాడు. ఆమేన్. నీ మంచం ప్రక్కన ఆయన నిలవబడ్డాడు, లేదా నీ పడక ప్రక్కన ఆయన నిలవబడ్డాడు. ఎందుకంటే అది చాలా ఇంపార్టెంట్ టైం. నువ్వు మోకరిస్తే నీ ప్రార్థన ఆలకించి ఆ రేపు సంభవించబోయేటటువంటి కీడు నుంచి, శాపం నుంచి, రోగం నుంచి, నష్టం నుంచి, ప్రమాదం నుంచి నిన్ను, నీ కుటుంబాన్ని తప్పించడానికే ఈ రాత్రే ప్రభు ప్రణాళిక సిద్ధం చేసి, నా బిడ్డ లేచి మోకరించు, నేను నీకు క్షేమాన్ని విస్తరింపజేస్తాను, నేను నీ కుటుంబానికి ఆరోగ్యాన్ని విస్తరింపజేస్తాను, నీ స్థితిని మరింత మెరుగుపరుస్తానని ఈ రోజు రాత్రే ప్రభు ఒక ప్రణాళిక సిద్ధం చేస్తే ఏం చేశావు? ప్రభు నీ ప్రక్కనే ఉన్నాడు. గ్రహించలా. ఇదిగో ఈ రాత్రి నుంచి ఒక ఒడంబడిక చేసుకుందాం. ప్రభువా, ప్రార్థన చేసుకోకుండా నేను పడుకోను, ఉదయాన్నే లేచి నేను ప్రార్థన చేసుకుంటానయ్యానని ప్రభుతో ఒక మాట ఇద్దాం. హల్లెలూయా. ప్రభు ఏం కోరుతున్నారు? వారు విసుకక నిత్యము
ప్రార్థన చేయుచుండ వలె నని. ముగింపులో ప్రభు మన నుండి ఏం కోరుతున్నాడండి? ఏం కోరుతున్నాడు? ప్రార్థన చేయటం అంటే అర్థం ఏంటి? ప్రభుతో సహవాసం చేయడం. ఇక్కడ ఈ అధ్యాయంలో ప్రాముఖ్యమైనటువంటి 3 విషయాలు ఉన్నాయి. 1, విధవరాలు కఠినాత్ముడైన న్యాయాధిపతి. 2, తామే నీతిమంతులమని తమ్మును నమ్ముకునేటటువంటి పరిసయుడు, అలాగే సుంకరి. ఆ తర్వాత 35 నుంచి చూస్తే త్రోవ ప్రక్కన భిక్షం అడుగుకునేటటువంటి ఒక గురిటివాడు. ఈ 2నేమో ఉపమానాలు అయితే, ఆ చివరిలో ఉన్నది జరిగిన సంఘటన. ఓరల్గా అంటే సాధారణంగా ఇక్కడ మనకి కనబడేటటువంటి విషయాలు ఏంటంటే, ఆ 2 ఉపమానాల్లో ప్రార్థన ప్రాధాన్యం, ఈ చివరి జరిగినటువంటి సంఘటనలో కూడా ప్రార్థనే ప్రాధాన్యం. ఆ విధవరాలు తన సమస్యను ఏ విధంగా పరిష్కరించుకుంది అని అంటే, మాటి మాటికి చెప్పండి, మాటి మాటికి దేవునిని లక్ష్య పెట్టకయు, కఠినంగా ఉన్నటువంటి మనుషులను ఎవరిని లక్ష్య పెట్టడం లేదు, దేవునికి భయపడినవాడు, కఠినమైనటువంటి న్యాయాధిపతి, అన్యాయస్తుడైన న్యాయాధిపతి. అలాంటి స్థితిలో ఉన్నటువంటి న్యాయాధిపతి దగ్గరికి ఈ విధవరాలు మాటి మాటికి వెళ్తుంది. ఏం చేస్తుందో తెలుసా? గోజాడుతుంది. ఏం చేస్తుంది? గోజాటం అంటే ఏంటో తెలుసా మీకు? మీ పిల్లలు ఎప్పుడైనా గోజాడారా? గోజాటం అంటే అర్థం ఏంటి? అయ్యగారు ఒకసారి నిలబండి. గోజాటం అంటే అర్థం ఏంటో తెలుసా? ఆ పిల్లలు ఎంత ఉంటారు కదా, ఈ చెంగు పట్టుకుని అమ్మా అమ్మా అమ్మా, ఎప్పుడు అనలేదు మీ పిల్లలు? చెంగు పట్టుకుని అమ్మా నేను కూడా వస్తానమ్మా ఊరు. వద్దు డాడీ నేను వెళ్తాం. అమ్మా నేను కూడా వస్తానమ్మా. హలో, వందనాలయ్యా. ప్రభువు ఇలా మనం గోజాడాలని కోరుతా ఉన్నాడు. ఎప్పుడైనా ఇలా గోజాడారా? గోజాడటం అంటే అర్థం ఏంటో తెలుసా? మొండి పట్టుదల, పెంకి పట్టుదల. అది ఇచ్చే వరకు ఆ ముక్కు నోరు ఏకమైపోద్ది. చీమిడి కారుతా ఉంటది, నోట్ల నుంచి సొల్లు కారుతా ఉంటది, కింద పడి డొల్లాడుతూ ఉంటది. అప్పి బుడ్డదే కింద పడి డొల్లాడుతూ ఉంటది. నాకు కావాలి, నాకు ఇవ్వాలి. అలా కింద పడి డొల్లాడి గోజాడి బ్రతిమలాడుకుని వేడుకుంటే నిశ్చయముగా ప్రభు నీ ప్రార్థన ఆలకిస్తాడు. దాటిపోడండి. మన దేవునికి మనకున్న అతిశయం ఏంటో తెలుసా? మన దేవునికి ఉన్న నామంలో ఒక అద్భుతమైనటువంటి నామం. దావీదు కీర్తనకారుడు అంటాడు, ప్రార్థన ఆలకించువాడా అని పిలుస్తాడు. మన దేవుడు ఎవరయ్యా? ఒకవేళ మన నాయకులు మనం ఆలకించకపోవచ్చు. ఇప్పుడు మనమే దేవుళ్ళు వాళ్ళకి. వాటర్ దేవుళ్ళారా, గాడిద గుడ్డేం కాదు. అధికారాన్ని చేజెక్కించుకోవడానికి పిచ్చి కోతలు కోస్తా ఉంటారు. నేనే నాయకుడిని నేను తక్కువ చేసి మాట్లాడడంలా. ఇప్పుడే మనం దేవుళ్ళని, తర్వాత దెయ్యాలను. ఏదన్నా అవసరమై వెళ్ళామనుకోండి, కనీసం పట్టించుకుంటారా తల్లి? మన దేవుడు అలా కాదు. మనం సేవించే దేవుడు అలా కాదు. ఆయన ఎవరో తెలుసా? ప్రార్థన ఆలకించే దేవుడు. ఆ దేవునికి చేతులెత్తి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ఇదే మన అతిశయం. జబ్బుతో ఉన్నావా? ఏడవద్దు. ప్రార్థన ఆలకించే దేవుడు మనకున్నాడు. యజమాని నిన్ను హింసిస్తూ ఉన్నాడా? కృంగిపోవద్దు. ప్రార్థన ఆలకించే దేవుడు మనకున్నాడు. ఏదో తెలియని దీర్ఘకాల వ్యాధి సంవత్సరాలుగా నిన్ను తరుముతూ ఉందా? కృంగిపోవద్దు, దిగులు చెందొద్దు. నేను ఒక మాట చెప్తాను. వైద్యుడు
కేవలం వైద్యం మాత్రమే చేయగలడు. ఆఫ్టర్ వైద్యం మాత్రమే చేయగలడు. తనకున్న శాస్త్రాన్ని రంగరించి మందు రూపంలో నీ గొంతులో పోయగలడు. కానీ ఆరోగ్యం ఇచ్చేది ఎవరో తెలుసా? వైద్యుని ఆశ్రయించేదానికంటే ప్రార్థన ఆలకించే యేసయ్యను ఆశ్రయించగలిగితే నీ రోగం పోద్ది. షుగర్ సంవత్సరాలు డొల్లిస్తా ఉంటారు వారి శరీరంలో. ఎందుకు? రా ప్రభు చేతుల్లో నీ జీవితాన్ని పెట్టు. థైరాయిడ్ మెంగన మొండున్నదో రా యేసయ్య దగ్గరకు. ప్రార్థన ఆలకించే ప్రభు ఉన్నాడు. ఏ సమస్య అయినా, అది ఎంత జటిలమైనటువంటి సమస్య అయినా, అది ఎంత క్లిష్టమైన సమస్య అయినా, ప్రార్థన ఆలకించే ప్రభు ఉన్నాడు మనకి. హల్లెలూయా. గోజాడాలి, బ్రతిమలాడాలి, వేడుకోవాలి, అర్థించాలి. ఆకలితో అలమటించే ఒక భిక్షగాడు ఇంటి ముందుకు వచ్చి, అమ్మా కాస్త అన్నం ఉంటే పెట్టమ్మా అన్నట్టుగా యేసయ్యను, అయ్యా నా ఈ బాధ నుంచి విడిపించయ్యాని నువ్వు బ్రతిమలాడుకోవాలి, అర్థించాలి, అభ్యర్థన చేయాలి. ఎన్ని విషయాలు ఉన్నాయో తెలుసా? వింటున్నారా అందరూ? ప్రార్థనలో ఎన్ని విషయాలు ఉన్నాయో తెలుసా? ఏదో ఒక కిరాణా కొట్టులో సరుకుల పట్టీ రాసినట్లుగా పట్టీ రాసి ఆయన ముందు పడేయటం కాదు. ఇది ప్రార్థనా పద్ధతి. మరొకడు వచ్చాడు, ఆకాశం వైపు తల ఎత్తడానికి కూడా అతనికి ఏం చాలడంలా? ధైర్యం చాలడంలా. ఎందుకో తెలుసా? మనం పాపులం అండి. మనం ఎవరో కాపులమా? ఎవరం మనం? ఒప్పుకోరే. మనం ఎవరం? పెద్దయినా పాపులం. అమ్మా ఎవరం మనం? పాపులం. ఎలా పాపులం? జన్మతః పాపులం, కర్మతః పాపులం. ఎప్పటికీ మందిరంలో కూర్చుని కూడా పాపపు ఆలోచనలే. జస్ట్ మందిరం దాటగానే పాపపు ఆలోచనలే. పని చేసుకునే సమయంలో పాపపు ఆలోచనలే. చదువుకునే సమయంలో పాపపు ఆలోచనలే. మనమందరం ఎవరు? పాపులం. అందుకే నేను అన్నాను, మందిరంలోనికి వచ్చిన ప్రతిసారి మీ హృదయం పగలాలి, మీ కన్నులు నేలను చిమర్చాలి. దేవుని వాక్యాన్ని మీరు లోపలికి తీసుకోవాలి. లోతుగా వాక్యం మిమ్మల్ని తాకుతున్న సమయంలోనే పశ్చాత్తాప్తులై మీ పాపాన్ని మీరు గుర్తించి ఆ పాపపు విషయమై పశ్చాత్తాపపడాలి. కన్నీరు మున్నీరుగా ప్రభువుని వేడుకోవాలి. ఆ ఊరంతటిలో చర్మకారుని అంట ప్రభు భోజనానికి కూర్చున్నప్పుడు ఆ ఊరంతటిలో పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఏ విధంగా యేసు పాదముల దగ్గర కూర్చుని కన్నీటితో ఆయన పాదాలు కడిగిందో ఆ విధంగా ప్రభు పాదాలు కడగాలి నీవు. ఆకాశం వైపు తల ఎత్తుటకైనను అతనికి ధైర్యం చాలక ఏం చేశాడో తెలుసా? నేలను మోపి ఒక చిన్న ప్రార్థనేనండి. చెల్లి ఆసక్తిగా వింటున్నావా? ఒక చిన్న ప్రార్థన. ఏం ప్రార్థన చేశాడో తెలుసా? పాపినైనా నన్ను క్షమించు. జస్ట్ చిన్న ప్రార్థన. ఈ ప్రార్థన చేయలేవా? ఎందుకు ఈ ప్రార్థన చేయడానికి నీ నోరు పెగలడం లేదు? ఇక్కడ పట్టుకున్నాడు సాతాను. పాపినైనా నన్ను క్షమించు అని అననివ్వకుండా అహం ఏదో అడ్డొస్తా ఉంది. నా పాపినైనా నన్ను క్షమించని అడగగలిగితే ఈ రాత్రి నీకు ఒక శుభరాత్రిగా ప్రభు మార్చబోతా ఉన్నాడు. హల్లెలూయా. ఒప్పుకోవాలి పాపాన్ని. ఒప్పుకుంటున్నాడు. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్జల్లుడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరాన్ని పొందుకుంటాడు. 32వ కీర్తన 1వ చరణం. అర్థమవుతుందా ప్రియులారా? నేర్చుకోండి. దేవుని మాటలను సరిగా అర్థం చేసుకోండి. ఒక క్రైస్తవుడు దేవుని మాటలు ఎలా వినాలి అని అంటే, చంటి పిల్లాడికి తండ్రి పప్పలు తెచ్చిస్తాడే, తెచ్చిచ్చినప్పుడు ఎలా తీసుకుంటావు? డాడీ పప్పలు తెస్తే ఎలా తీసుకుంటావు? ఆశతో కదా. ఎలా తీసుకుంటారు పిల్లలు? ఆశతో తీసుకుంటారు. వాక్యం వినేటప్పుడు నీ హృదయం అలా ఉండాలి. అది నీకు వంట పట్టుద్ది. లేకపోతే ఎప్పుడైపోద్దా, దులుపుకుని పారిపోదాం అని అన్నట్టుగా ఉంటది. వాక్యాన్ని ప్రేమించండి. దైవ సన్నిధిని ప్రేమించండి. మానవ బ్రతుకులను బాగు చేయడానికి దేవుడు ఒక
శ్రేష్టమైనటువంటి స్థలాన్ని నియమించాడు. ఆ స్థలమే దేవుని యొక్క మందిరం. మానవ బ్రతుకులను బాగు చేయడానికి దేవుడు నియమించిన శ్రేష్టమైన స్థలం మందిరం. చంపల పగలగొట్టైనా సరే మీ పిల్లల్ని తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టండి. కాళ్ళు పట్టుకునైనా సరే నీ భర్తను బ్రతిమలాడుకొని మందిరానికి తీసుకురండి. నచ్చ చెప్పుకొని నీ తోడబుట్టిన వారిని మందిరానికి తీసుకురండి. బాగుపరిచే స్థలం ఇది. ఇది ఆత్మల కర్మాగారం. ఇది దేవుని మందిరంలో నీకు మేలు దొరుకుతుంది. పంచాయతీ బల్లల మీద దొరకదో, అరుగుల మీద దొరకదో, టీవీల ముందు ఫోన్ల ముందు దొరకదో. ఆ సినిమాలు చూసేవాళ్ళు, సీరియల్ చూసేవాళ్ళు, ఫోన్లో పిచ్చి నవ్వులు, వ్యర్థమైన వాటిని చూసేవారు త్వరగా ఆరోగ్యాన్ని కోల్పోతారు. ఆ సీరియల్ చూసే వాళ్ళ హృదయాలు హై టెన్షన్కి లోనవుతా ఉంటాయి. వాడు ఏం చేస్తాడో తెలుసా? జస్ట్ బ్రేక్ ఉంటుంది కదండి, యాడ్ బ్రేక్, మధ్యలో యాడ్ వస్తుంది కదా. యాడ్ బ్రేక్ వచ్చే సమయానికి సీరియల్ని ఏ స్థాయికి తీసుకెళ్తాడు? మరలా నిన్ను తీసుకొచ్చి అక్కడ ఆ టయానికి కూర్చోబెట్టేటట్టుగా ఒక ఒత్తిడికరమైనటువంటి స్థితిలోకి తీసుకెళ్తాడు కదా. సచ్చినట్టుగా తిరిగి మరలా యాడ్ అయ్యే సమయానికి అంటే నీ హృదయం ఏమవుతుందో తెలుసా? నీకు తెలియకుండానే అప్ అండ్ డౌన్ అవుతుంది. జబ్బులు రాక ఏమొస్తే? ఎందుకు వచ్చిన కర్మ? డాక్టర్ చేతులు పట్టుకుని అయ్యా ఈ చేతులు కాదు కాళ్ళు అనుకుంటానని వాళ్ళని బ్రతిలాడుకోవాల్సినంత అవసరం ఏమొచ్చింది? వాల్స్ ఎందుకు మూతపడ్డాయి? ఏ వాల్స్? గుండె వాల్స్ ఎందుకు మూతపడ్డాయి? ఎందుకు స్ట్రోక్ వచ్చింది? కొవ్వెందుకు పట్టింది గుండె కింద? పని లేదు దానికి. జాగ్రత్త. దేవుని మందిరంలోనికి రండి, ఆరోగ్యాన్ని పొందుకోండి, క్షేమాన్ని పొందుకోండి, ప్రార్థనలో బలపడండి, విశ్వాసంలో బలపడండి. దేవుడు నాకు తెలిసినంత మట్టుకు ఒక మంచి దైవజనుడి దగ్గరికి దేవుడు మిమ్మల్ని నడిపించాడు. స్తోత్రం కలుగును గాక. మీ కోసం కన్నీరు కార్చి ఏడ్చే దైవజనుడి దగ్గరికి దేవుడు మిమ్మల్ని నడిపించాడు. మీ కుటుంబాల క్షేమం కోసం కడుపు కట్టుకుని దేవుడి పాదాల దగ్గర అంగలార్చే దైవజనుడి దగ్గరికి దేవుడు నడిపించాడు. రండి, కుటుంబాలుగా మేలులు పొందుకోండి. ఈ మాటలను ప్రభు మన వెనికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ మాటల మీద ప్రభు తన దీవెన నుంచి ఈ మాటల ద్వారా మనమందరము బలము పొందుకునే విధంగా ప్రభు ఈ మాటలను ఆశీర్వదించునుగాక. రాబో దినాలలో మనమందరము ప్రార్థనా పరులమగుదుముగాక. ఒక మాట, రాత్రికి రాత్రే ఏ ఒక్కరో ప్రార్థనా పరులు ఎవరండి? ప్రార్థనా జీవితాన్ని ఏం చేయాలో తెలుసా అమ్మా? ప్రాక్టీస్ చేయాలి. ఏం చేయాలి? ప్రాక్టీస్ చేయాలి. అంటే కసరత్తు చేయాలి. కసరత్తు. రాత్రికి రాత్రి మనం అద్భుతమైన ప్రార్థన పరులు తెల్లారి పొద్దున్నే సంసోని విరజిమ్ముకున్నట్టుగా విరజిమ్ముకోలేం. అర్థమవుతుందా? రాత్రికి రాత్రి మనం ప్రార్థనా పరులు అవ్వలేం. దినదినము ప్రార్థనా సమయాన్ని పెంచుకుంటూ ప్రార్థన మీద ఆసక్తిని కలిగి ఉండి మంచి ప్రార్థన మన జీవితాల నుండి ప్రభు కోరుతా ఉన్నాడు. అట్టి ప్రార్థనా స్థితి ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్. మంచిది. ప్రార్థన చేసుకుందాం. అందరం మోకరిద్దాం. దయచేసి మోకరించగలిగిన, కాళ్ళు వంగగలిగిన వారందరూ మోకరించండి. నాకు ఎటువంటి ఇబ్బంది లేదయ్యా, నేను